మార్పులు చూసుంటారు సార్ చాలా చాలా చూసి అంటే లాట్ ఆఫ్ స్టోరీస్ వుడ్ హ్యావ్ కమ్ టు యూ. ఎస్ ఎందుకంటే ఊరికే ఇంటర్వ్యూ చూసే నేను చేసిన కొద్దిపాటి ఇంటర్వ్యూలకే వచ్చి ఆ ఇంటర్వ్యూ చూసి నాకు బాగా చాలా థ్యాంక్ యూ అనేవాళ్ళు ఉంటారు. అలాంటిది మీరు వందల వేల గంటలు మీరు ఇచ్చిన ప్రసంగాలకి ఫస్ట్ నేను చెప్తామా, అన్నిటికంటే నాకు అందరు అడిగారు, మీరు నువ్వు అడిగినట్టు దశావతారాలు 10 యూ ప్లే 10 రోల్స్, విచ్ ఈస్ ద బెస్ట్ రోల్ అంటే నేను 2 పికప్ చేశానమ్మా. ఒకటి యాజ్ ఎ డైరెక్టర్, బర్డ్స్ ఐ వ్యూలో నేను అక్కినేని నాగేశ్వరరావు గారిని, బాలయ్య గారిని, ఎన్టీ రామారావు గారితో డాక్యుమెంటరీ తీయటం, సంగీతం గారు నాకు చేయటం, బాలు గారు యాక్ట్ చేయటం, మురళీమోహన్ గారు, ఇవన్నీ ఒక తీపి జ్ఞాపకాలు, ఇవన్నీ బెస్ట్ డైరెక్ట్. సెకండ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రజెంట్ డే కాంటెస్ట్లో యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ని మాట్లాడినప్పుడు అమ్మ, స్పెషల్లీ అమ్మ ఆడపిల్లలు ఒక 1000 మంది 2000 3000 అలా కూర్చోబెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు నేను చెప్తున్నప్పుడు ఏది లవ్ కాదు, లవ్ అంటే మీరు అనుకునే లవ్ కాదు, లవ్ అంటే ఏంటి అని నేను చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆ మెరుపు నాకు దీపావళి అనిపిస్తుందమ్మా. ఇంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మెనీ ఇన్సిడెంట్స్ వాళ్ళ తర్వాత మీ వల్ల మారిపోయాను, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, మీ స్పీచ్ విని మానేశాను, నేను ఈరోజు ఇలా ఉంటే ప్రదీప్ సార్ కారణం అని చెప్పుకుంటారు. మొన్ననే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ చైర్మన్ ఆయన నన్ను స్టేజ్ మీద ఆనర్ చేశారు. మామూలుగా నేను మాట్లాడాక ఆనర్ చేయడం అని కామన్ అనుకున్నాను. 2007లో నా ఒక సెషన్లో ఆయన పార్టిసిపేట్ చేసి 7 days రైట్ యువర్ ఓన్ స్క్రీన్ ప్లే అనే సెషన్, నీ జీవితాన్ని స్క్రీన్ ప్లే నువ్వే రాసుకో అని చెప్పి సెషన్లో పార్టిసిపేట్ చేసి నేను ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి ఈరోజు చైర్మన్ ఇంతమందికి నేను చేస్తున్నానంటే శ్రీకృష్ణుడు ప్రదీప్ గారు నేను అర్జునుడు మాత్రమే స్టేజ్ మీద చెప్పాడు. నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. దొరికినా ఇటువంటి సేవను పాడుకుందాం అనుకున్నాను కాసేపు. అసలు ఎందుకు చెప్తానంటే ఇది గొప్ప డబ్బులు రావు, గొప్ప సర్టిఫికెట్స్ కాదు, చూసేవాళ్ళకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్స్, నేను ఇట్లా అని చెప్పే ఒక రీల్స్ రోల్స్ అట్రాక్షన్స్ ఉన్నవి కాదు ఇప్పుడు. కానీ మన గుండె లోతుల్లో ఒక్కళ్ళైనా మనకి అక్నాలెడ్జ్ చేశారనే తృప్తి విచ్ ఈజ్ ఈక్వల్ టు 100 ఫిలిమ్స్. ఎందుకంటే ప్రదీప్ గారు మనకి వినేవాళ్ళు తక్కువయ్యారండి. వినిపించుకుని అది నిజంగా వినిపించుకుని చెప్పేవాళ్ళు తక్కువైపోయారండి. పాపం అనకూడదు కానీ అమ్మా నాన్నలకి అందరికీ ఓపిక ఉండట్లే, తీరిక ఉండట్లే. కాబట్టి మీలాంటి వ్యక్తి వచ్చి అది ఎన్ని విషయాలు భర్తీ అవుతాయో తర్వాత జనరేషన్స్కి ఎస్పెషల్లీ. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అంతేనమ్మా. ఎందుకు చెప్తాను, తల్లిదండ్రులు ఈఎంఐలు కట్టడంలో బిజీగా అయిపోయారు. పిల్లలు ఫీజులు కట్టాలంటే వాళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుంది ఈరోజు. మేనేజ్మెంట్ స్కూల్ నడపాలంటే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళకు, టీచర్లు 3 నెలల్లో సిలబస్ చెప్పి ఎంసెట్ కోచింగ్ చేయాలని వాళ్ళు బిజీగా, పిల్లలు వాట్సాప్లు చెక్ చేయడంలో బిజీ. ఎవడు చెప్తున్నాడమ్మా మంచి సమాజానికి? చెప్పరు. పోనీ వాళ్ళు చెప్పే సమస్య వినడానికి కూడా లేరు కదా. ఇప్పుడు నేను వచ్చి అడిగాను అనుకోండి, చూడండి భగవత్ కేసర్లో ఒక చిన్న మెసేజ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే మెసేజ్ ఎంత డీప్గా వెళ్ళింది చూడండి. సినిమాలు చెప్పాలమ్మా, బట్ సినిమాలు అలా లేవు కదా. అలా లేవు. ఇదివరకు గుండమ్మ కథ సినిమా ఉండి లాస్ట్లో ఇట్లా ఉండకూడదని ఒక మెసేజ్ చెప్పేవారు. అవును, విలన్ కూడా రియలైజ్ అయిపోయి నేను తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలా చేయనని ఒక మాటనే చెప్పించేవాడు. అసలు ఇప్పుడు ఏంటంటే సమాజం జనం పెరిగిపోతున్నారు, కష్టాలు పెరిగిపోతున్నాయి, దూరాలు పెరిగిపోతున్నాయి, అవగాహన లోపం రాహిత్యంతో ఉన్నారు, ఆపర్చునిటీస్ ఇన్ని ఉన్నాయి. ప్రెషర్ కుక్కర్లో నేను ఇంజనీర్ అవ్వాలా, యాక్టింగ్ కూడా తీసుకోవచ్చా, నేను అసలు నీలాగా యాంకర్ అవ్వచ్చా, నువ్వే ఇంజనీర్ అయి ఉంటే స్వప్నం తెలుగు టీవీ పరిశ్రమకి స్వప్నం వచ్చేదా? అంటే నేను ఇంజనీర్ తప్పు అని చెప్పట్లా, ప్రతి వాళ్ళు ఒకటే జాబ్ చేయటం తప్పు అంటున్నాను. వీ హ్యావ్ సో మెనీ, అంటే ప్రతి వాళ్ళు యూనిక్ అని ఇందాక చెప్పారు కదా సార్, మీరు ఆ యూనిక్నెస్ తెలుసుకోవాలి. ఎస్, అందుకని నేనే విశ్వసిస్తా అంటే నువ్వేంటో తెలుసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు. కానీ ఒక్కసారి నిర్ణయించే ముందర 50 సార్లు ఆలోచించు, నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఆలోచించద్దు, అదే మార్గంలో వెళ్ళు. నో రిగ్రెట్స్. సో డెఫినెట్లీ వాట్ ఐఎమ్ డూయింగ్, అందుకే చెప్పాను నాకు మనసుకి నచ్చిన పని చేస్తున్నాను అని చెప్తున్నాను. ఇంత క్లారిటీతో ఇంకా 2 ఏళ్ల తర్వాత కూడా మీ స్క్రీన్ ప్లే రాసేసుకున్నారు మీరు. రాసుకున్నాను. ఇప్పుడు తాతగారు కూడా అయిపోయారు కదా మీరు. తాతగారు అలా అనడానికే మాకు అసలు జోక్ లాగా అనిపిస్తుంది. మీరు ఇంత గ్రీన్. అమ్మ ఒక విషయం చెప్తాను, ప్రకృతి తన పని తను చేసుకుంటుంది. మీరు నమ్మిన నమ్మపోయినా వయసు వస్తూ ఉంటుంది. వచ్చే బర్త్డేకి 63 నుంచి 64 అవుతాం. మనం ఏ ప్రయత్నం చేయక్కల. కానీ హౌ డిడ్ ఐ యాడ్ వాల్యూ టు మై లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ 1 yearలో వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్? వయసు పెరగటం, ఇంకో 2 వెంట్రుకలు కొట్టడం, ఇవన్నీ ప్రకృతి సహజం, మనం ఏం చేయలేం. కానీ నెక్స్ట్ 1 year లోపల నేను ఇక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశాను, అది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో తాత అవటం అనేది ప్లెజర్. ఇంటికి వెళ్ళంగానే తాత అని నన్ను కావలించుకునేవాడు ఉంటే మన మొహంలో అంతకంటే ఆనందం వస్తుందా? ఎంత పాజిటివిటీ మా మనవరాలకు నుంచి నేర్చుకున్నానో కూడా ఒక ఇన్సిడెంట్ చెప్తా. దాని ఒళ్ళో పడుకున్నాను. నేను పడుకుంటే ఇట్లా పౌడర్ రాస్తాను, మేకప్ చేస్తున్నాను. ఎప్పుడు మేకప్ చేసుకుంటానే, ఇప్పుడు ఎందుకు మేకప్ అన్నా, మేకప్ చేస్తున్నాను, చేయలే
తల మీద జుట్టులే తాతకి అన్న వెనక ఉంది అంది. ఓ దిస్ ఈజ్ ఆల్సో ఏ లెర్నింగ్ పాయింట్. ఉన్నదాంతో తృప్తిపడాలి మనం. బ్యూటిఫుల్ సార్, వెరీ వెరీ బ్యూటిఫుల్, సో యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీథింగ్ ఎల్స్. వెరీ ట్రూ. ఒక మ్యాథ్స్ విజన్కి వెళ్ళాను, పైన పెద్ద ఏ పెద్ద అక్షరాలు ఉంటే కిందకి వెళ్ళేటప్పుడు కళ్ళు టెస్ట్ చేసుకుంటే చిన్న చిన్నవి మన పవర్ టెస్ట్ చేయడానికి పెడతారు ఇక్కడ. ఓ దీని నుంచి ఒక లెర్నింగ్ ఉంది అనుకున్నా. పక్కవాడి అభిప్రాయాన్ని మనం పెద్దగా పెట్టేస్తున్నాం, మన అభిప్రాయాన్ని మనం చిన్నగా పెట్టుకుంటున్నాం. మన మీద మన అభిప్రాయం ఐఎమ్ ద బెస్ట్ అని నేను అనుకుంటున్నాను, అది చిన్నగా రాసుకుంటున్నా. వాడెవడి కోసం తృప్తిపడడానికి వాడేమంటున్నాడంటే నేను అలా కాదు అని చెప్పుకోవడానికి పెద్దగా ఇస్తున్నాం. కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రయారిటీ. యూ ఆర్ ద ప్రొటోగానిస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పవన్ కళ్యాణ్ అంతా, స్వప్న అనే సినిమాలో స్వప్న అంతా, ప్రదీప్ అనే సినిమాలో ప్రదీప్ అంతా. యూ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మెయిన్ ఫోకస్. సార్ ఇప్పుడు ఒక అడగకుండా ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. అడగండి, ఏం పర్వాలేదు. పర్లేదా? మీరు ఎప్పుడు అసలు చొక్కాలు చింపేసుకుని కోపం వచ్చేసి ఫుల్ డోస్ మీద తిట్టేసి అలాంటి సందర్భాలు రాలేదా? అంటే మీరు ఇంత స్థితప్రజ్ఞతతో ఇంత ప్రాపర్గా 40 ఏళ్ల ముందర వచ్చాయమ్మా. ఇప్పుడు అంటే ఒక 23 ఏళ్ల క్రితం వచ్చినాయి. నేను నా 39th ఇయర్ నేను ఒక ట్రెమెండస్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళాను. నేను అప్పటిదాకా నార్మల్గా ఈ షూటింగ్లో బిజీలో పడి నన్ను నేను అప్గ్రేడేషన్ చేసుకోవాలి ట్రైనింగ్ ల్యాడర్లో. 39th ఇయర్ పాల్ఘాట్లో నేషనల్ ట్రైనర్ వర్క్షాప్కి యాజ్ ఏ పార్టిసిపెంట్ వెళ్ళాను. వెళ్ళినప్పటి నుంచి నాలో ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందమ్మా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే కళ్ళమ్మని నీళ్ళు వస్తాయేమో కానీ ఎవరిని అరవటం చేయటం, ఒక్క 5 minutes బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చేస్తాను, అంతే అంతే అయిపోతున్నాను. అంటే లాభం ఏంటి? లాభం లేదు. అరుచుకుని చేసి లాభం ఏముంది? ఏం లేదు. ఇప్పుడున్న పరిస్థితి దారికి అడ్డంగా నేను నడుపుతున్నా. ఎవడో అడ్డం వచ్చాడు, వాడు కాలికి నా కారు తగిలింది, ఎద్దవా అని తిడతాడు వాడు. వాడు నన్ను తిట్టట్లా, ఆ సిచ్యువేషన్ని తిడుతున్నాడు. వాడు తగిలిన దెబ్బని తిడుతున్నాడు, నా కార్ని తిడుతున్నాడు. ప్రదీప్ గారు మహామేధావి వచ్చి నన్ను గుద్దారు, ప్రదీప్ అరే వెధవా అంటల్లా వాడు. పరిస్థితిని బట్టి నన్ను కోప్పడుతున్నాడు. వాడి స్థానంలో మనం ఉన్నాం అనుకో, ఒక్క సెకండ్ సారీ అండి అంటే అయిపోతుంది అక్కడ. కరెక్ట్. సో యూ హ్యావ్ మాస్టర్డ్ ది ఆర్ట్ ఆఫ్ Emotions. ఎమోషన్ అండ్ టైం.